Testing. Hello. 1, 2, 3. Hello. గిరిజన సాంస్కృతిక సంబరాలు. మరి ఈనాటి మన కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేయబోతున్నటువంటి మన చొడగి ఆడి ధరతి దిశాలన మన చొడగి ఆడి ఏ ఆడి మరయాడి నౌమీన పాడి ధరతి దిశాలన మన చొడగి ఆడి ధరతి దిశాలన మన చొడగి ఆడి కేవడి देखू जवड़ी दिसावत याडी केवडी देखू जवड़ी दिसारी थी याडी तू काना दैयौ तो चालरी थी बोडी तुझे निज को जगे मायाडी रोये रे रोसे दाडी रोसे दाडी सोनेरो देवळ विंदागी सेवागी आडी सोनेरो विंदागी सोनेरो हुसेन मुरदेवाळो सोनेर रे पेटना अंगलाग जोको अन खाले ना रे तारे बापू बंसरे सरे बेटे ना आंगलो न खाना रे सारे किस्मत का तो गल्ले रे सारे किस्मत का तो गल्ले रे सारे सुगली कस्ता करन काड रे सरे दाडे गाड रे सरे दाडे गाड रे सरे हा झाड जंगले महम बंसा सारे बापू बंसरे सरे बेटे अंग लाग जो कोण खाले न रे रे सारे जंगले महम बनता सारे बापू बंसरे सरे बेटे अंग लाग जो कोण खाले न रे रे सारे झाड जंगले महम बनता सारे बापू बंसरे सरे बेटे अंग लाग जो कोण खाले न रे रे सारे जागो रे जागो रे जागो रे जागो रे हाँ जागो रे जागो कहने जागो याडी ती जोर बांधा सारे परबाद निरात तानु पेट भरण काम कर रे सारे हाँ जागो रे जागो कहने जम्मी याडी ती जोर बांधा सारे परबाद निरात तानु पेट भरण काम कर रे सारे हमारे रिजाडो अपन गेला रे जंगले हम बंसा सारे बापू बंसरे सरे बेटे अंग लाग जो कोण खाले रे रे सारे जंगले हम बंसा बेटे अंग लाग जो कोण खाले रे रे सारे झाड जंगले हम बंसा सारे बापू बंसरे सरे बेटे अंग लाग जो कोण खाले
आन खाले न रे रे सारे झाड़ अभिया नाचो रे सुनो रे झाड़ जंगले महम बंसा सारे बापू बंस रे सारे बेटे नए आंग लाग दो को आन खाले न रे रे सारे बेटे नए आंग लाग दो को आन खाले न रे रे सारे बेटे नए आंग लाग दो को आन खाले न रे रे सारे बेटे नए आंग लाग दो को आन खाले न रे रे सारे हम रे रे सारे हम रे रे सारे हम बंस रे सारे हम बंस रे सारे बंस रे सारे వెన్నెల్లలో నా పాడేటి పాటలే మాయే మన పల్లెటూరిలో నా ఆడేటి ఆటలే మాయే హో హో ఆ పల్లెటూరిలో నా పాడేటి పాటలే మాయే అరరర పండు వెన్నెల్లలో నా పాడేటి పాటలే మాయే మన పల్లెటూరిలో నా ఆడేటి ఆటలే మాయే పండు వెన్నెల్లలో నా ఆడేటి ఆటలే మాయే నా పల్లెటూరిలో నా పాడేటి పాటలే మాయే అరపాల నాగమ్మ భక్త సీరియల్ హరిచంద్ర అల్లి రాని ఆటలు ఏవి మన పల్లెటూరిలో నా భగోతాల జోరేవి పండు వెన్నెల్లలో నా పాడేటి పాటలే మాయే నా పల్లెటూరిలో నా ఆడేటి ఆటలే మాయే హరి హరియా హరి హరి బ్రహ్మాండ లోక్ సంచారి మధ్యల మారిలు మానేరుగడ్డ బుద్ధి నేర్పిందారా పూనంచారి విద్య నేర్పినవాడా వీర హనుమాన్లు చదువు నేర్పినవాడా సాంబ శివుడా అమ్మవారు పార్వతీదేవికి 10,000 దండమే నాయనా ఆదేవి దండామా భూదేవి దండామా ఆదేవి దండామా భూదేవి దండామా లోకల శంకారా నీకే దండామా లోకల శంకారా నీకే దండామా లోకల శంకారా నీకే దండామా లోకల శంకారా నీకే దండామా అమ్మలార ఎక్కాలరా రామ రామ ఆలకించే పెద్దాలరా జయ రామ రామ అమ్మలార ఎక్కాలరా జయ రామ రామ ఆలకించే పెద్దాలరా జయ రామ రామ ఎల్లి ఎల్లాయి రావే ఎల్లమ్మ మా కన్న తల్లి రావే ఎల్లమ్మ ఎల్లి ఎల్లి రావే ఎల్లమ్మ మా కన్న ఎల్లి రావే ఎల్లమ్మ బంగారు గుండవనము ఎల్లమ్మ బయలెల్లి రావమ్ము ఎల్లమ్మ బంగారు గుండవనము ఎల్లమ్మ బయలెల్లి రావమ్ము ఎల్లమ్మ హలో తల్లి ఎల్లి ఎల్లాయి రాయే ఎల్లమ్మ మా కన్న తల్లి రాయే ఎల్లమ్మ ఎల్లి 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 రావే ఎల్లమ్మ మా తల్లి ఎల్లి రావే మాయమ్మ మరి మాయే మాగిల్లెము కల్లెము బల్లెము తిల్లే మాయే గుడుంగుడోలు దరువు కళ్ళు గజ్జల ఉగ్గోళ్ళ కథలేడు మాయే మన పల్లెటూరిలో మరి ఆనాటి కాలంలల్లా స్వచ్ఛమైన నందనా రాజానందనానా దేవానందనానా రాజానందనానా దేవానందనానా మాది మంగళగిరి మూది గోలుకొండ రావయ్య నందనా రావయ్య నందనా రాజానందనే సందామవేలో సింతపు వన్నెల సీరగట్టిందో సందామవయలో సీరగట్టిందో సందామవయలో ఎసే నగుల కట మీద ఎక్కిన ఉయ్యాలా మనం ఊపితే చంపాలా ఎసే నగుల కట మీద ఎక్కిన ఉయ్యాలా మనం ఊపితే చంపాలా వరే వరే దొరలు తాగే ఇప్ప సరై తగుదమే బాలా తాగి ఉగుదమే బాలా అరే దొరలు తాగే ఇప్ప సరై తగుదమే బాలా తాగి ఉగుదమే బాలా ఎసే నగుల కట్ట మీద ఎక్కిన ఉయ్యాలా మనం ఊగుత చంపాలా నగుల కట్ట మీద
చిన్న ఉయ్యాల మనం ముగుత జపాల డింకి డింకి డోలు బాజ గల్లు గల్లు గజ్జల్ల బొగోళ్ళ కథలే మాయే బిల్లెం కల్లెం బల్లెం సిల్లే మాయే డింకి డింకి డోలు బాజ గల్లు గల్లు గజ్జల్ల బొగోళ్ళ కథలే మాయే మన డిల్లెం కల్లెం బల్లెం సిల్లే మాయే డోలు గరువు గల్లు గల్లు గజ్జల బొగోళ్ళ కథలేడు మాయే మరి ఇంత చక్కటి మన పాటలను మరవద్దు. ఆ పాటలు పాడుకుంటే ఆకలి కాదు, అవునా కాదా? అందుకని ఆ సినిమాల ఆకలిస్తే అన్నం పెడతానేది పక్కన పెట్టి మన స్వచ్ఛమైన జానపద గల్లు 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 గుగ్గరాహమనలేనా గల్లు 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 గుగ్గరాహమనలేనా तन्न 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 टपड़ा हमारा ताणी सेवेना तू करा तारा मारा तो के न भूल जावा सेवेना तू करा तारा मारा तो के न भूल जावा मा बाल तानी लाडी गाल तानी सारी दाड़ सारी रत्न सुकार साल बिया गल्ली 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 रावण लेना गल्ली 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 गुगरा हवन लेना तन्न 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 लपड़ा हमारा तानी तन्न 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 लपड़ा हमारा तानी ओ नबिया మాతో పాటుగా మా రేలారే సింగరు శ్రీనివాస్ రాథోడ్ అన్న ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న వచ్చాడు. కంటిన్యూ सात बड़े नगरी माँ ये हैदराबाद मलके माँ शेवलाले महाराजा नाम कुछ अपने ग्वार पुत्र नाम से मार नाम श्रीनिवास राठौड़ मई कतरा को कैसेट माँ गीत बोलन ये कार्यक्रम में मन बलाय जन मार गुरु गारना बालू नायकना आज बृंद में गंगाधरन भिया सेन प्रत्येक राम राम मई सेवलाल महाराज पाटा बोल रहा शेख ज्ञानकरण सामलो पड़र पानी हैदराबाद मलके माई झरमर झर पड़र पानी हैदराबाद मलके झरमर झर पड़र पानी हैदराबाद मलके माई झरमर झर पड़र पानी हैदराबाद मलके माई सेलवारू सोने भिंदागो प्यारिये मरबापुर देने भिंदागो पानी हैदराबाद मलके माई झरमर झर पड़र पानी हैदराबाद मलके माई सोने रे देवड़ा भिंदागी आड़िए शिवलाल झगड़ा भिंदागो सोने रो देवड़ा भिंदागी आड़िए शिवलाल देवड़ा भिंदागी सतपीड़ी सतेर देवो सेवाला तो इविये सतपीड़ी सतेर देवो सेवाला तो इविये सरी देगे न बदलो तुइये गोरे सेवालाल सरी देगे न साली तुइये गोरे झरमर झर पड़र पानी हैदराबाद मलके माई झरमर झर पड़र पानी हैदराबाद मलके माई शिवलाल सलवा भिंदागो मारिये मरबापुर सलवा भिंदागो अरे अरे
पुरिया गड़े मेरा हैदराबाद महाई रे सोनेरी मेरा मयाड़ी रे हैदराबाद माई रे सुनेरी मेरा मयाड़ी रे जग जग धके वाला मेरा मयाड़ी से जग जग धके वाला मेरा मयाड़ी से तम्म तम्म ताले वाला मेरा मयाड़ी से तम्म तम्म ताले वाला मेरा मयाड़ी से बुरिया घल मेली याड़ी रे सोनेरी देवले म ब्याटी रे बुरिया घाल याड़ी रे सुने देवले म ब्याटी रे सात पीढ़ी लोके रमाई सतेर याड़ी तुझे ईसया सात पीढ़ी देवले रमाई सतेर याड़ी तुझे ईसया सेवा लालेरी दल्ले मरेन तारो नाम वजाड़ो की दिया सेवा लालेरी दल्ले मरेन सात पीढ़ी रो नाम बचाड़ो की दिया जग जग देवले म भ्याटी रे सुनेरी मेरा मय याड़ी रे जग जग देवले म ब्याटी रे सुनेरी मेरा मयाड़ी रे जग जग धके वाला मेरा मयाड़ी जग जग धके वाला मेरा मयाड़ी रे तम्म तम्म ताले वाला मेरा मयाड़ी तम्म तम्म ताले वाला मेरा मयाड़ी रे इंद्रा भारती नहाई रे सेवालाल सरवाले नरे इंद्रा भारत नहाई रे सेवालाल सरवाले नरे प्रिया घड़ माई देवळे वियो प्रिया गड़े माई देवಳ वीर द्वारूरदल्ले मतार नाम विय वारूरदल्ले मतार नामवीर दल्ले मारे दुनियाड़िए सतेरी मेरा मायाड़िए दल्ले मारे दुनियाड़िए सतेरी मेरा मायाड़िए जग जग धके वाला मेरा मायाड़ी से जग जग धके वाला मेरा मयाड़ी रे तम्म तम्म ताले वाला मेरा मायाड़ी से तम्म तम्म ताले वाला मेरा मयाड़ी रे इंद्रा भारती नहाई रे सोनेरी मेरा मायाड़ी रे इंद्रा भारत नहाई रे सुनेरी मेरा मयाड़ी रे దయచేసి థ్యాంక్ యూ అది అవకాశం చేతో తీన్ మార్క్ అయిపోయి పాటలు ముందు ముందు సమలాంకు పక్షుల గూడులాయే నా తెలంగాణ
జాతరలో సమ్మక్క గుడికాడ ఇద్దరి చూపులు కలిపేరో నా ముద్దుల మావయ్య దూరానే రాకపోతివిరో నా ముద్దుల మావయ్య బొట్ల బొట్ల తిరగట్టి బొమ్మంచు రేఖదొడిగి బొట్ల బొట్ల తిరగట్టి బొమ్మంచు రేఖదొడిగి నీకోసం నేను రేరో నా ముద్దుల మావయ్య దూరానే రాకపోతివిరో నా ముద్దుల మావయ్య నీకోసం నేనొప్పినిరో నా ముద్దుల మావయ్య దూరానే రాకపోతివిరో నా ముద్దుల మావయ్య కొమరెల్లి జాతరలో మల్లన్న గుడికాడ కొమిరెల్లి జాతరలో మల్లన్న గుడికాడ కొమరెల్లి జాతరలో కొరమిస మల్లన్న గుడికాడ కొమిరెల్లి జాతరలో మల్లన్న గుడికాడ మన ఇద్దరి మనసులు కలిపేరో నా ముద్దుల మావయ్య దూరానే రాకపోతివిరో నా ముద్దుల మావయ్య బొట్ల బొట్ల తిరగట్టి బొమ్మంచు రేఖదొడిగి బొట్ల బొట్ల తిరగట్టి బొమ్మంచు రేఖదొడిగి నీకోసం నేనొప్పినిరో నా ముద్దుల మావయ్య దూరానే రాకపోతివిరో నా ముద్దుల మావయ్య నీకోసం నేనొప్పినిరో నా ముద్దుల మావయ్య దూరానే రాకపోతివిరో నా ముద్దుల మావయ్య దూరానే రాకపోతివిరో ముద్దుల మావయ్య And also on the dice, Tulay. Chandulal Garu. I heartily welcome you, sir. Respected Shri A. Chandulal Garu. గిరిజన సంక్షేమ శాఖ సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి వర్యులు. I heartily welcome, sir. Thank you so much for giving. శ్రీ రసమై బాలకిషన్ గారు, సాంస్కృతిక సారథి చైర్మన్ తెలంగాణ. శ్రీ బెన్హర్ మహేష్ దత్ ఎక్కా గారు, ఐఏఎస్ గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్. కృష్ణ గారు, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్. అలాగే శ్రీ కిషన్ నాయక్ గారు, ఆర్టీఓ తెలంగాణ. ఆనవై శ్రీ మంగ్లీ గారు, శ్రీ చమ్మక్ చంద్ర గారు, సీనియర్ ఆర్టిస్ట్ జబర్దస్త్ ఫైన్. అలాగే లాస్ట్ ఆఫ్ ఫైనల్లీ శ్రీరామ్ చంద్రు నాయక్ గారు, ల్యాండ్ సర్వే ఆఫీసర్. అండ్ నవ్ ఏ మోస్ట్ గ్రేట్ పర్సనాలిటీ టు దిస్ అకేషన్ మిస్టర్ జి శంకర్ నాయక్ గారు, మరి రాష్ట్ర గిరిజన విద్యార్థి సంఘ వ్యవస్థాపకులు. మరి వీరందరికీ చెప్పండి. కమ్ ఆన్ ఎవరీబడీ. ఆదిరేద మహారథులందరినీ కూడా తమ అమూల్యమైన చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాల్సి కోరుతున్నామండి. దయచేసి అందరూ మీ స్థానంలో లేచి నిల్చోవాల్సి కోరుతున్నాం. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన ఏకదంతం. మేధావులంతా వెలిగిస్తున్నటువంటి ఈ జ్యోతి మన గిరిజన బిడ్డల బంగారు భవిష్యత్తుకి నాంది పలకాలని కోరుకుంటున్నాం. ఆంగికం భువనం వశ్య వాచికం సర్వవాల్మయం ఆహార్యం చంద్రతారావి తం వందే సాత్వికం శివం తం వందే సాత్వికం శివం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరా గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః.
కూర్చోండి. ఆరాధ్య దైవం సత్ సేవాలాల్ మహారాజ్ యొక్క 276వ జయంతి శుభ సందర్భం అభివందనం కళాభివందనం తెలియజేసుకుంటూ జై బోలో సత్ సేవాలాల్ మహారాజ్ కి జై 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 బోలో సత్ సేవాలాల్ మహారాజ్ కి జై. భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 66 సంవత్సరాలు నిండినప్పటికీ నాగరికతకు దూరంగా ఎక్కడో కొండల్లో మా ఆశల్ని ఆశయాల్ని సాకారం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని మరొకసారి మన గిరిజన బిడ్డలందరి తరపు నుంచి సవినయంగా కోరుతున్నాం సార్. ఇది మా యొక్క ఒక్కరి గుండె ఘోషే కాదు, ప్రతి ఇక్కడ నిల్చున్నటువంటి కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క ఆత్మ ఘోష ఇది. మన బంగారు తెలంగాణతో పాటు బంగారు గిరిజనులుగా కూడా మీరు తీర్చిదిద్దాల్సినటువంటి గురుతర బాధ్యతల్ని మరి అందరూ కూడా ఖచ్చితంగా నెరవేర్చవలసింది కోరుతున్నాం. కలలుగా బాల్స్ ఆన్ ది డిగ్నటరీస్. మరి అన్న ఒకసారి మీరు గట్టిగా జోష్ఫుల్ గా ఎనర్జెటిక్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే మన ప్రోగ్రామ్ తో పాటు దిస్ ఇస్ నాట్ ఓన్లీ ప్రోగ్రామ్, తెర వెనుక ఉన్నటువంటి మన గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను ఈరోజు ప్రపంచానికి తెలియజేసే విధంగా గౌరవనీయులైన మన గిరిజన ఆనిముత్యం, మన గిరిజన ముద్దుబిడ్డ ఎన్నో సంవత్సరాలుగా ప్రజల మధ్య ఉంటూ ప్రజా సంక్షేమే ధ్యేయంగా తన జీవితాన్ని అంకితం చేసి బంగారు తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పదవి చేపట్టిన కాడి నుండి నేటి వరకు అనేక కార్యక్రమాల్లో నిరంతరం పాలు పంచుకుంటూ ఈరోజు మనం పిలవగానే మన కార్యక్రమానికి వచ్చేసిన గౌరవనీయులైన అజ్మేర చందులాల్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఖమ్మం జిల్లా అడవుల్లో ఉంటూ అడవి ప్రాంతాల్లో పుట్టి ఎంతో ఉన్నతమైన చదువులు చదివి ఈరోజు ఐఆర్ఎస్ హోదాను సంపాదించుకొని డిప్యూటీ కమిషనర్గా చేస్తున్న ముంబై రాష్ట్రం నుండి వచ్చి ముంబైలో పనిచేస్తున్న అన్న జీవన్ లాల్ గారికి కూడా మన మధ్యలో ఉన్నారు, కానీ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా దూరంగా అనాగరిక సమాజంలో మారుమూల తండాలకే పరిమితం కాకుండా ఈరోజు 3 బార్ V6లో ఒక యాంకర్గా చేస్తూ మన యొక్క భాష, మన యొక్క యాస, మన యొక్క సంస్కృతిని దేశవ్యాప్తంగా ఆదర్శవంతంగా ఉండే విధంగా చేస్తున్న అక్క మంగ్లీ గారు అని చెప్తారు. వారి అసలు పేరు సత్యవతి బాయి గారికి కూడా మనస్ఫూర్తిగా వారికి స్వాగతం, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా నిజామాబాద్ మెతుకు సీమ చెమ్మక్ చంద్ర అన్న గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరమే లేదు. టీవీలో జబర్దస్త్లో తన యొక్క కళల్ని ప్రదర్శించి ఒక గిరిజన బిడ్డ కూడా అన్ని కళల్లో తన నైపుణ్యం ఉంటుందని అని ఒక చక్కటి ఆదర్శవంతంగా ఉండే విధంగా చేసిన చెమ్మక్ చంద్ర అన్న గారికి కూడా ఈ సందర్భంగా స్వాగతం తెలియజేస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని సంస్కృతి సాంప్రదాయాల్ని గౌరవించాలి అనే ఒక సదుద్దేశంతోనే ఈరోజు సాంస్కృతిక సారథిని ఏర్పాటు చేసి అన్ని కళాకారుల్ని గౌరవించి వాళ్ళకు కూడా ఒక చక్కటి ఉపాధి కల్పించే దిశల్లో వారు అడుగులేస్తున్నారు. అంతేకాదు గిరిజనులు 12% ఉన్న వాళ్ళ గౌరవనీయుల వాళ్ళ ఆరాధ దైవమైన సేవాలాల్ మహారాజ్ జయంతిని కూడా ఎంతో ఘనంగా నిర్వహించడం కోసం ప్రతి జిల్లాలకు 10 లక్షల చొప్పునిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ₹1 కోటి నిధులు చేసిన ఘనత కూడా ఈరోజు కేసీఆర్ గారిది. వారి ఘనత అయితే వారి నాయకత్వంలో పనిచేస్తున్న అజ్మేర చందులాల్ గారి సమక్షంలో మొదటిసారిగా సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా జరిపించుకోవడం నిజంగా మనం అదృష్టవంతులని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మిత్రులారా, మనం చదువుకున్న యువతగా నాగరిక సమాజానికి దూరంగా అనాగరిక సమాజంలో ఉన్న అనాగరికులున్న మన గిరిజన తండాల్లో గూడాల్లో నేటికి కనీస సౌకర్యాలు లేని పరిస్థితి దుస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి మిత్రులారా, ఈరోజు మన సంస్కృతి సాంప్రదాయాలతోనే ఈ రాష్ట్రంలో ఒక గిరిజనులుగా గుర్తించి ఎస్టీ రిజర్వేషన్ల ద్వారా మనం ఈ స్థాయికి వచ్చాం. కాబట్టి ఏవైతే ఆ ఫలాలు పొందుతున్నామో ఆ సంస్కృతి సాంప్రదాయాలని కాపాడడం కోసం మనం అందరం నిరంతరం మన వంతు మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే క్లాస్ రూమ్లకే పరిమితం కాకుండా క్లాస్ రూమ్ బయటలో మన సంస్కృతి ఏ విధంగా అయితే ధ్వంసమవుతుందో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, గురుతర బాధ్యత ఈరోజు యువతపై ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇప్పుడు
ఆరాధ్య దైవం సత్ సేవాలాల్ మహారాజ్ గారి 276 యొక్క జయంతిగా సింగర్ మురళి అన్నని కోరుతున్నాం. ಧೂಲರಿತ ದೇವಳರಿ ಮಾಯಿ ಈರನೋರಿ ದೇವಳೆ ಮಾ ನರಳಕಾಯಿ ಪೋಡರೆ ದೇವಳಾಲಿ ದೇವಳೆ ಮಾ ನರಳಕಾಯಿ ಪೋಡರೆ ಸನ್ನಾಸಿ ಅತಿ ಸೇವಲಾಲ್ ಲಗಿ ಧೂಲರಿತ ದೇವಳರಿ ಮಾಯಿ ಅರ ಕನ್ನಾಸಿ ಅತಿ ಸೇವಲಾಲ್ ಲಗಿ ಧೂಲರಿತ ದೇವಳರಿ ಮಾಯಿ రామ్ 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 రామ్. గిరిజన కార్యక్రమంగా తీసుకొస్తున్న దీంట్లో నేను లంబాడి విద్యార్థినితో పాటుగా మన చెంచు సోదరులు, కోయ సోదరులు, మన ఇతరత్ర పూర్తి గిరిజన సోదరులు అందరినీ కలుపుకొని కార్యక్రమం చేయాలి అనేటువంటి మహత్తరమైనటువంటి ఆలోచన వచ్చినటువంటి శంకర్ నాయక్ సర్వదా అభినందనీయుడు. ఈ కార్యక్రమానికి ఎట్టి పరిస్థితుల్లో రావాలని నేను అనుకోవడానికి కారణం ఏమిటి అని అంటే, ఈ మధ్య నేను చూశాను ఫర్ ద ఫస్ట్ టైం నిజంగానే ప్రభుత్వం మీద నేను మాట్లాడడం అనేటువంటిది సరికాదు, కాకపోతే మంచి జరుగుతున్న చోట మంచి జరుగుతుంది అని చెప్పడానికి మాత్రం నేను వెనకాడను. గిరిజనులకు సంబంధించి జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో మొట్టమొదటిసారిగా వారి సంస్కృతికి సంబంధించి సేవాలాల్ మహారాజ్ అనేటువంటి మనిషి లంబాడీలకు ఎంతో ఆరాధ్యవంతమైనటువంటి దైవం. ఆయన కార్యక్రమాలు ఎంతో సీక్రెట్గా కొంచెం ఎవరికి తెలియనట్లుగా జరుపుకుంటున్న సమయంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఆయన వెంటనే దీన్ని ఒక రాష్ట్ర స్థాయిలో ఒక సెలబ్రేషన్ లాగా జరిపించడం అనేటువంటిది నేను ఈ మధ్యలో చాలా సంతోషంగా ఫీల్ అయినటువంటి విషయం. ఇలాగే అన్ని సంస్కృతులకి కోయలకు సంబంధించి కొమరం భీముకు గుర్తింపు ఇచ్చి, ఆ విధంగానే వివిధ జాతులకి అందరినీ కలిసి ఉన్నాము, అందరం కలిసి ఎదుగుదాము అనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి రావడం అనేటువంటిది నేను బాగా అభినందించదలుచుకున్నటువంటి విషయం. మంత్రి గారు చాలా ఈ గిరిజన శాఖ ఒక్కటే కాకుండా టూరిజము, సంస్కృతి అనేటువంటిది ఈ 3 శాఖలకి ఒక్కళ్ళే మంత్రి అవ్వడం అనేటువంటిది, అది చంద్రలాల్ గారు లాంటి విశిష్టమైనటువంటి వ్యక్తి అవ్వడం అనేటువంటిది మనకు గర్వకారణం. ఈ 3 మినిస్ట్రీలకి నార్మల్గా ప్రతిసారి 3 మినిస్టర్లు ఉండేవాళ్ళు. ఈ 3 మినిస్ట్రీలు, సంస్కృతి శాఖ ఒక పెద్ద శాఖ, గిరిజన శాఖ అనేటువంటిది చాలా పెద్ద శాఖ, ఆ తర్వాత టూరిజం అనేటువంటిది అది కూడా చాలా పెద్ద శాఖ. 3టికి కలిపి ఆయనకి ఆ బాధ్యత ఇచ్చారని అంటే ఆయనలో ఈ ప్రభుత్వం ఎంత నమ్మకం చూపిస్తుందో చూడండి. ఆ విధంగా ఇన్నిటికీ ఎన్నికై మీరు జాతికి సంబంధించి ఆణిముత్యంగా ఉన్నందుకు మీ పట్ల మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం సార్. ఈ కార్యక్రమాలు ఇలాగే బ్రహ్మాండంగా జరిపి గిరిజనులు 2 వాక్యాల్ని, ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని ఏ విధంగా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మనం పరిరక్షించుకోవచ్చు, మనం ఏ విధంగా అయితే మన సంస్కృతిని ఇంకా ముందు తీసుకెళ్ళవచ్చు, వారు కూడా వారి మాట ద్వారా ఈ సందర్భంగా తెలియజేయాలని ఇప్పుడు సత్యవతి అక్కని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మరి V6 ఛానల్లో మాటకారి మంగ్లీ ప్రోగ్రాం ద్వారా తన తూట లాంటి మాటలతో మన అందరి మధ్యలో చెరిగిపోని ముద్ర వేసుకున్న మన గిరిజన ఆడపడుచు మన మంగ్లీ అక్కని 2 మాటలు మాట్లాడవలసింది కోరుతున్నాం సిస్టర్. సో యు ఆర్ ది గుడ్ ఇన్స్పిరేషన్. काय बाय देव आता करून करूच. तो चलकोन बाईन भियान याडीन बापून दादीन दादान सेनून राम राम वारु छो सेनून राम राम वारु छो कैसे శ్రీ సేవాలాల్ మహారాజ్ 276 జయంతి సందర్భంగా నన్ను ఆహ్వానించినందుకు శంకర్ నాయక్ అన్నకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. ఇక్కడ ఉన్న అందరూ పెద్దవాళ్ళు, చాలా గొప్పవాళ్ళు, వాళ్ళతో కూర్చోవడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది.
ముఖ్యంగా ఈ జాతిలో పుట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఎంత గర్వం అంటే అసలు మాటలతో చెప్పలేను. అసలు ఈ జీవితంకి జన్మ ధన్యమైపోయింది ఈ జాతితో. నాకు మళ్ళీ మళ్ళీ ఈ జాతిలోనే పుట్టాలి నేను అనుకుంటున్నాను. అట్లా పుడతాను తప్పనిసరి. ముందు ఆ డ్రెస్ చూస్తుంటే నేనెందుకు వేసుకురాలేదు అని ఫీల్ అవుతున్నా. ఎందుకు ఆ డ్రెస్లో అంత పవర్ ఉంది. ఆ డ్రెస్ వేసుకుంటే ఎక్కడా లేని పవర్ వచ్చేస్తుంది నాకు. ఆ అందము, ఆ డ్రెస్లో ఎంత అందము, ఆ డాన్సు, ఆ పాట, ప్రతి ఒక్కటి. నేను చాలా కష్టపడి పైకి వచ్చాను. సంగీతం నేర్చుకున్నాను, డాన్స్ నేర్చుకున్నాను. ఈరోజు ఏడికెళ్ళినా మన జాతి నన్ను ఓన్ చేస్తుంది. ఏ ఏ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా, ఏ తండాకి వెళ్ళినా, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మన మొత్తం ఆల్ టోటల్ మన వాళ్ళు ఎక్కడుంటే అక్కడ, దేశం మొత్తం అంటున్నా నేను, దేశం మొత్తం తెలంగాణ, నాట్ ఓన్లీ తెలంగాణ, దేశం మొత్తం ఏడికెళ్ళినా బంజారా నన్ను ఓన్ చేస్తుంది. ఏడికి పోయినా మంగ్లీబాయ్ మంగ్లీబాయ్ మంగ్లీబాయ్. మన వాళ్ళందరూ పొలిటీషియన్స్తో వెళ్ళి ఫోటోలు దిగాలి, అట్లా చేయాలి ఇట్లా చేయాలి అంటారు. బట్ వాళ్ళు మన ఆఫీస్ V6 ఆఫీస్కి వచ్చి నాతో ఫోటో దిగుతారు. అంటే మన జాతి చాలా గొప్పది, మన డ్రెస్ చాలా గొప్పది, మన మాటలు, మన ఒక యూనివర్సల్. మనకు భేదాలంటూ ఏమీ లేవు. ఇంకొకటి, మనం V6కి నేను పాట పాడనీకని వెళ్ళాను, అవకాశం ఇచ్చిర్రు. నా కోసం డిజైన్ చేసి మన తండా వాళ్ళకి ఎందుకు లేదు, మన తండా వాళ్ళకి ఎందుకు టాలెంట్ లేదు, తెలుగు వాళ్ళేనా, అన్నిట్లో తెలుగు వాళ్ళేనా, మన తండా వాళ్ళు పనికిరారా, పాటల్లో లేరా, యాక్టింగ్లో లేరా, మాటల్లో లేరా, ఏడా లేరా అని చెప్పి మన తండా వాళ్ళలో కూడా టాలెంట్ ఉంది అని చెప్పి మన V6 నిరూపించింది నా ద్వారా. అలాగే మన చమ్మక్ చంద్ర అన్న కూడా సో మన తండా వాళ్ళలో, మన బంజారా వాళ్ళలో అమ్మాయిలకి, ముఖ్యంగా లేడీస్కి చాలా చులకన చేస్తారు. నాకు తెలిసినంత వరకు చాలా చులకన చేసి మాట్లాడతారు. అట్లా చేయొద్దు దయచేసి. అందరినీ ఎంకరేజ్ చేయండి. ఒక్క మంగ్లీ, నేను ఒక్క మంగ్లీయే కాదు, చాలా మంది మంగ్లీలు తయారు కావాలి, అది నా ఆశ. ఈరోజు మన V6 అన్ని ఛానల్స్ ఉన్నాయి, బట్ ఎవరికి థాట్ రాలేదు. V6కి థాట్ వచ్చింది. ఇంత మన తండా లాంగ్వేజ్ అందమైంది, మన భాష అందమైంది, మన డ్రెస్ ఇంత అందమైంది, ఇంత ఘనత ఉందా, ఇంత పవర్ ఉందా మన డ్రెస్లో, మన జాతికి ఇంత గొప్ప ఘనత ఉందా అని చెప్పి చాలా మంది, ఎంతో కోట్ల మంది చూస్తుర్రు V6 ద్వారా. అంతే. ఇక అన్న, నాకు తెలిసినంత వరకు నేను మాట్లాడాను. చిన్నది పాడతా. దయచేసి అప్పుడు వాళ్ళని అప్పుడు గౌరవించడం, దయచేసి అప్పుడు వాళ్ళని అప్పుడు గౌరవించడం. చక్కగా आपण तांडेवाल, आपण बंजारा वाल, ఇంకా చాలా చాలా అభివృద్ధి వేణు. మన అత్త వాతే మోట్ మోట్ ఆద్మీ రాకల, బట్ మన మాలం సతా మా కేరిచు. దయచేసి మా వాతే మాకు ఆయన తప్పుడుతో మనం క్షమించను. ఫస్ట్ టైం మా అసలు ఇంత పెద్ద మీటింగ్ అటెండ్ చేసుకో, చాలా మీటింగ్ అని అటెండ్ చేయొచ్చు, బట్ చిన్న చిన్న మీటింగ్స్ ఇంత పెద్ద వాళ్ళతో కలిసి అటెండ్ అవ్వడం ఇది ఫస్ట్ టైము. छोरी आई चुआवो रे साकी कुचु समलो रे, हे समलो 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 बाई,
चुलकना करन देखच प्लीज దయచేసి మా రిక్వెస్ట్ సెన్ను ఎంకరేజ్ करन एकच मंगली कोणी చాలా మంది మంగ్లీలుగా తయారు వేణు సేమ హాపన్ రేణు ప్రతి ఒక్కటి మా బంజారా వాళ్ళు కంపల్సరీ రేణు మా ఆశయం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మంగ్లీ బాయ్. ఈరోజు మంగ్లీ బాయ్ అనగానే ఒక వ్యక్తి కాదు, ఈరోజు మా గిరిజన స్త్రీలోకానికి ఒక శక్తి. అంటే తను దశా దిశల్ని నిర్దేశం చేస్తూ మన గిరిజన ఆడపడుచులు కూడా ఏదైనా సాధించగలరు అనడానికి నిలువెత్తు స్వరూపం. తన కీర్తి ప్రతిష్ట ఈరోజు తన ఒక్కదానికే శాశ్వతం కాలేదు. కృషి ఉంటే చాలునో లింగ తారతమ్యం ఎందుకోయ్ అంటే టాలెంట్ ఉంటే చాలు. గిరిజన అయితే ఏంటి, బంజారా అయితే ఏంటి, ఆడైతే ఏంటి, మగ అయితే ఏంటి అనడానికి సజీవ సాక్ష్యం మన మంగ్లీ అక్క. దట్ ఈజ్ మంగ్లీ అక్క. తన మాట లాంటి తూటలు ఇప్పుడే చూసారు మీరు రియల్గా. జనరల్గా అయితే మీరు మనమంతా టీవీలో చూస్తుంటాం, బట్ ఈరోజు ఇంత గొప్ప వేదిక ద్వారా తన మాటల్ని విన్నాం, చూసాం. థ్యాంక్ యూ సో మచ్ మంగ్లీ బాయ్. అండ్ ఐ రిక్వెస్ట్ శారద గ్రేట్ పర్సన్ టు దిస్ అకేషన్. Now I request Mr. Shankar Anna, let's continue the program. ఇప్పుడు मैं मार नाम हुमला वेतो नायकन में गेजिट करा लीदो अंतकना ముందు నాయకతో మన 276 జయంతి సందర్భంగా వచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. అదే విధంగా अपनी बातें मैं बातें करूं मैं ट्राई करो छूं 2-3 मिनट बातें करो छूं सर शंकर नायक सर. तो विषय काय तो भारत देश में गुరించి ಅವನ ಬಂಜಾರಾ గురించి एक बात करो छूं. अमेरिका से एक आदमी आया, देश मतम फरो देश मतम देखता आने एक क्वेश्चन पूछा अपन मीडिया वाला, भाई हमारे देश में क्यों लागी, हमारे बंजारा वाला क्यों लागी. कारण वो इंग्लिश को मैं बहुत मेरा जन्म धन्य वेगो से मेरा जन्म धन्य वेगो से देश में आतानी देखो जेरवासु आज ने ये देश में हुए जो आदमी बाधा पड़ रहे थे, मरी गौरवा हुए जो आदमी बाधा पड़ रहे थे. मैं कह रहा था एक बात काई दीटो सार तू मार जन्म धन्य वेगो कह रही तू काई दीटो ये देश में कदना एक बात को मैं देश में दीटो मैं 4 मूला दीटो मैं एवड़ी की ओवड़ी गोदना दीटो मैं जमीन धोकते जना दीटो आकाश में धोकरे ना दीटो भाटा धोके जना दीटो राई रप्पल धोके जना दीटो झाड़ू ने धोके जना दीटो पक्षुल धोके जना दीटो सापे ने धोके जना दीटो अम्मा नान्न धोके जना दीटो गुरुవుల धोके जना दीटो कत्ता अड़गु अड़गुना मां ये देश में मां देव है भारत माता मुद्दु बिड्डल है अद्भुतమైన దేశం సార్. ఇలాంటి దేశమే మా ఆయా దేరాసు జన్మ ధన్యమే ఒకन కత్తవు అమెరికాలో आपण कतरा गर्व पड़नो आपण गोर भाई में आपण से नायकलू प्रति नायक आपण नामे पर नाम क्या पर आपण याडी बाप नायक कोणी घालेली अबे ती तम कन्नाई को नायकन को संदुलाल सर नायकन का सर संदुलाल नायकन का बेटी संदुलाल नायक तो कतरा गर्व रचे कतरा प्राउड रचे कतरा आनंद रचे नायक तो नायकुड़े. आज दुनिया में सैकालजी परंगा एक बात कुछ में मगवाళ్ళు रोडे पर चाले ना क्यों चाल रहे तो 10 సంవత్సరాల కింద మగవాళ్ళు हम चाल रहे थे अब लेडीज को हम चाल रहे थे जेंट्स क्यों चाल रहे మనం हम चाल रहे थे. దయచేసి మా యూత్ పెట్టేస్తే యూత్ వాళ్ళని కేరొచ్చు मैं తమ చాలతో అలెగ్జాండర్ దిగను తమ చాలతో నాయక్ దిగను తమ చాలతో లీడర్ దిగను తమ చాలతో లీడర్ దిగను. तेरी हेट नहीं नमनो तेरी हेट नहीं చెప్పు కింద నేరేనో నువ్వు ఉండే రాజ్యాన రాజు నువ్వే బంటి నువ్వే మంత్రి నువ్వే సైన్యం నువ్వే అధిపతి నువ్వే అన్ని నువ్వే కావాలి అనునిత్యం పోరాడాలి అనుకున్నది సాధించాలి. నువ్వు వెళ్ళ బడిలోన పలక నువ్వే బల్పం నువ్వే ప్రశ్న నీదే బదులు నీదే అన్ని నువ్వే కావాలి అనునిత్యం పోరాడాలి అనుకున్నది సాధించాలి. అవమానాలే ఆభరణాలు చిత్కారాలు करते अपने पर थूक करते थू झेड़िया करते చిత్కారాలే సత్కారాలు విజయ ముందుల ఇక్కట్లు ఉదయ ముందుల చీకట్లు రావడం అనేది మామూలే. आता युवतरम भेटत కాబట్టి युवतरमे केरोज आपण वात मम जीवित में आज आपण वात करोज मा आज ताणू आपण मीटिंग या नाही गोकोंती में आपण बंजाराना कतरा को सेवा करू मन सामने लीड वर्ल्ड फाउंडेशन हालमला तुम्हा शिवरामपल्ली मा कतरा को ऑर्गेनाइजेशन ती काम करमलो छु अब्दुल कलाम एक ढाई बेसन काम करमलो छु अब्दुल कलाम मार गुरु विवेकानंद वारसुडु भारत देश पुत्रुलु मीरू अजय बात
ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి, ఎన్నడూ వదులుకోవద్దురా ఓరమి. విస్మరించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం, అప్పుడే నిజయం నిశ్చయమురా. నింగి ఎంత పెద్దదైనా రివ్వమన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా. సంద్రం ఎంత గొప్పదైనా ఈదుతున్న చేప పిల్ల గొప్ప ముందు చిన్నదేనురా. పక్షిమాన పొంచి ఉన్న రవని మింగు అస్త్ర సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా. ఉసోదయ్యాన్ని ఎవ్వడాపురా. రగులుతున్న గుండె కూడా అగ్ని జ్వాల వంటిదేనురా. ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి, ఎన్నడు వదులుకోవద్దురా ఓరమి. విస్మరించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం. आज मा अदृष्टवंतुడు केले రోజు మా జన్మ ధన్యమైన మా మారలే రోజు శబాష్ केले రోజు మా గోర్ భాయి బळे రోజు రామ్ రామ్ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ శంకర్ నాయక్, థ్యాంక్ యూ మీ గ్రూప్ కి. ఉస్మానియా యూనివర్సిటీలో ఏదో ఒక రోజు వస్తా అని ఎదురు చూస్తున్నా, ఈ రోజే సమయం వచ్చింది. రవీంద్ర భారతిలో గిరిజన సమక్షంలో గిరిజన మధులతో ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ నా టుడే. జై హుమ్లా గుర్తులందరి ఆశీర్వాదంతో మన గిరిజన తండాల్ని రానున్న రోజుల్లో బంగారు తండాలుగా తీర్చిదిద్దుకుందామన్నా. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మరి అందరూ ఒకసారి జై సేవలాల్ మహారాజ్ కి. పోరాటం నిజమైన తర్వాత ఎన్నెన్నో కళలు, మరెన్నో త్యాగాలన్నీ సంపూర్ణమై మనందరి కళ, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రజలందరి కళ తెలంగాణ రాష్ట్రంగా నెరవేరిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టమొదటి గిరిజన సాంస్కృతిక పర్యాటకం శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి ఈ 3 రంగాలకి నిజంగా ఈ 3 ఎలాంటివంటే త్రిమూర్తులు. ప్రభుత్వ శాఖలు మొత్తం 39 శాఖలు ఉంటే 39 శాఖల్లో ఈ 3 శాఖలు త్రిమూర్తులు లాంటివి. గిరిజన వ్యవహారాలు, గిరిజన అభివృద్ధి, గిరిజన సంక్షేమం ఒకటైతే, రెండవది సాంస్కృతిక వ్యవహారాలు, మూడవది పర్యాటక వ్యవహారాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో పనిచేస్తున్న మన గవర్నమెంట్లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించి మనందరికీ తెలంగాణ బిడ్డలందరికీ పెద్ద దిక్కుగా ఉంటూ మనందరినీ నిరంతరం స్ఫూర్తితో, ధైర్యంతో వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ ఉత్సాహంగా, ఉత్తేజంగా మా అందరినీ, నన్ను నిరంతరం నేనున్నానని నాకు పెద్ద కొండంత అండగా నిలబడుతూ నాకు ప్రతి విషయానికి, నేను చేస్తున్న ప్రతి సంకల్పానికి వెన్నుదన్నుగా ఉంటూ నన్ను నిరంతరం ప్రోత్సహిస్తున్న చప్పట్లతో ఒక్కసారి స్వాగతం పలకాలని కోరుతున్నాను. ఇక్కడ వచ్చింది నవ్వుల మహారాజు కాదు, నవ్వుల సునామీ. ఇక్కడ దయచేసి సునామీ వచ్చే ముందు ప్రశాంతమైన వాతావరణం ఉండాలండి. కొంచెం మీరు సైలెంట్గా ఉంటే సునామీ వస్తుందండి. సో లెట్ us ప్లీజ్ కోఆపరేట్ టు us. ज़्यादा मत भर का भूख लागत अंगस दोपहर वेरी स्टाइल मन हत्र बिल्डअप देरे हत्र చేయి మార్కన్ కమత్. సో ముందుగా స్టేజ్ మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ, మన మంత్రి శాఖ వైద్యులు చందులార్ గారికి అందరికీ నా తరఫు నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నేను రవీంద్ర భారతిలో చాలా ప్రోగ్రాములు చేశా, కానీ మన సంస్కృతి ప్రోగ్రాం, మన సంస్కృతికి సంబంధించిన ప్రోగ్రాం ఫస్ట్ టైం చేస్తున్నా. ఎప్పుడు చేస్తానని కూడా ఎక్స్పెక్ట్ చేయలే, కానీ ఇంత త్వరలో చేస్తా అని కూడా కలగనలేదు. కానీ ఈరోజు మన సంస్కృతికి సంబంధించిన ప్రోగ్రాం, మన వాళ్ళందరినీ, ఇంతమందిని, ఇంత పెద్ద తండని ఇక్కడ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు.
ఇండస్ట్రీలో చాలామంది అడుగుతుంటారు, అన్న మీ క్యాస్ట్లో అందరూ తెల్లగా హీరోలాగా ఉంటారు, నువ్వేంటో అలా ఉన్నావు అని అడుగుతుంటారు నన్ను. మా వాళ్ళందరూ హీరోలో ఉంటారు, ఒక కమెడియన్ కూడా ఉండాలి కదయ్యా. కమెడియన్ అవ్వాలంటే ఇలాగే ఉండాలి. సో అలా అడుగుతుంటారు. ఎక్కడికి వెళ్ళినా చాలామంది మన వాళ్ళు చాలా చాలా మంచి పొజిషన్లో మంచి డిపార్ట్మెంట్లో ఉన్నారు. చాలా ఆనందంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివలాల్ మహారాజ్ 276 జయంతి సందర్భంగా ఈరోజు మనం ఎంత సంతోషపడే విషయం అంటే, ఎందుకంటే శివలాల్ మహారాజ్ మనకు తెలుసు, మనం శివలాల్ మహారాజ్ని మనం ఎంత పూజలు చేస్తామో ఎంత ఆరాధిస్తామో మనకు తెలుసు. సో ఈరోజు గవర్నమెంట్ పండగలాగా శివలాల్ మహారాజ్ పండుగని ప్రకటించడం నిజంగా మనం చాలా అదృష్టవంతులం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అందరి నోట్లో నానుతుంది శివలాల్ మహారాజ్ జయంతి, ఈరోజు హాలిడే ఇచ్చారు శివలాల్ మహారాజ్ జయంతి. శివలాల్ మహారాజ్ అంటే ఎవరు? ఎస్టీ మన లంబాడీస్లో శివలాల్ మహారాజ్ గురుదైవం. ఓహో అంటే మనకే కాదు, మన దేవుడు ఇక నుంచి అందరికీ తెలుస్తాడు. దానికి అది చాలు మనకి. సో ఇక నుంచి శివలాల్ మహారాజ్ ఆశీర్వాదం మన అందరి మీద ఉంటుంది. కాబట్టి ఇక నుంచి మనకు అంతా ఈ సంవత్సరం నుంచి మనకు అంతా శుభకార్యాలు జరుగుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేను చాలా ఒంగోలు కానీ అండ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం మన రాష్ట్రాలు మొత్తం తిరుగుతుంటాను చాలా వరకు. ఎక్కడ ఫారెన్ అవి తిరిగితే మన వాళ్ళు కలుస్తారు, అన్న అమ్మాయి లంబాడీచ్చు అన్న అని షేక్ హ్యాండ్ ఇస్తారు. అరే తారాం కాయని తమ్ముడు అనుకున్నాం పూచుతూ कतरा संतोषम लागस अपन वाला भले करन कत्ती भी तमने नहीं कत्ती भले केला तम पक्का राष्ट्र में कत्ती के केला तुम्हारा वाल तमने कत्ती भले केला अपन वाल भले तो कतरा संतोषम लगा अरे अपन मन क्या सरे तमुड़ जा करन केदे ना वाचा सो कन्नाई धान लिमिटेशन का खाओ तो समोर रच ओके का ज़्यादा खादे केला काय वाचा 3 दाड़ बाथरूम में 12 वाई हानु रच कावटी अपन अपन मन क्या भाई लिमिटेशन है माचा हानु रतो समोर रच एक 3 4 चिचार मज्जनो ए काल में माँ मालूम से कहें 2 जना बतकेरो चाला कष्टम 2 जना जनो तो समोर चिचापर असलिंग पड़ाले सारू हाँ उनके पर असलिंग प्रेम का सवार अपने याड़ी बापे चिचावर देखने को तो कम रतो देखा ज़्यादा रे क्या ए तू देखा मैं कैसे देखूँ तू वर्गन तो एक दाड़ वर्गन रजा याड़ी बा वर्गन तो एक दाड़ वर्गन रजा नानी का मार्कना बैठे चार दाड़ नानी का कन कहेंगे तो बच्चा चकन जायज नहीं का वो याड़ी बा फरफरन टांगे दुख जाओ केर कन जाओ का अर्धे में चिवर के आना था शरणालय में जाओ असो मत एक छोरा एक चिचार जन केला बाध्यता रच याड़ी बापे देखे बाध्यता रच काबट्टी कम चिचार जन लिमिटेशन एमरा सो फस्ट ऑफ ऑल याड़ी बापन गौरविंचनु फस्ट याड़ी बापर आशीर्वादम हे तो तम काय कर सको याड़ी बापर आशीर्वादम अनेदी अपन चाला इंपार्टेंट याड़ी बापन गौरविंचो अंड प्रति डिपार्टमेंट लो प्रति कल्चरल एक्टिविटीज़ लो हाँ सो ई रोज ए फील्ड लो అయినా కాంపిటీషన్ లేని ఫీల్డే లేదు కాబట్టి కష్టపడితే ఏ ఫీల్డ్లో అయినా మనం ముందుకు వస్తాం. నేను కూడా ఈరోజు ఏదో 2-3 ఇయర్స్ నుంచి నేను బయటకు వచ్చాను. ఈరోజు మీకు తెలిసాను. ముందు నేను 12 సంవత్సరాలు కష్టపడ్డాను. 12 సంవత్సరాలు అంటే ఇండస్ట్రీకి వచ్చి నేను 15 సంవత్సరాలు అయింది. చంద్ర అని తెలిసి 3 సంవత్సరాలు అయింది. అంటే 12 సంవత్సరాలు నేను ఎలా గడిపాను నాకు తెలియదు, అలా గడిపాను. సో 12 సంవత్సరాలు చాలా కష్టపడ్డాను. కష్టపడితే ఏ ఫీల్డ్లో అయినా విజయం అనేది సాధిస్తాము. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి దాంట్లో మనోళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మంచి టాలెంట్ ఉంటే నేను తప్పకుండా నా తరఫు నుంచి ఏమైనా కావాలంటే నేను ఎంకరేజ్ చేస్తాను, తప్పకుండా ఎంకరేజ్ చేస్తాను. నాకు మమ్మల్ని అందరినీ సో అన్ని రంగాల్లో మంచి మంచి డిపార్ట్మెంట్లో మనోళ్ళు ఉన్నారు, అలాగే ఉండాలి. ఇంకా ముందుకు పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పిల్లలకి మీరు అప్పు చేసినా పర్వాలేదు, కానీ పిల్లలకి స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. సో
పిల్లలకి చదువు అనేది ముఖ్యం కాబట్టి ప్రతి వాళ్ళు కష్టపడి అమ్మ నాన్న పిల్లలకి కష్టపడి చదివించండి. వాళ్ళకు డబ్బులు మీరు ఆస్తులు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక మంచి చదువు ఇస్తే వాళ్ళే డెవలప్ అయిపోతారు. కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మమ్మల్ని అందరినీ పెద్దవాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ శంకర్ నాయక్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ ఈరోజు జబర్దస్త్లో ఒక మంచి పేరు నాకు చంద్ర అంటే మంచి పేరు ఎలా వచ్చింది? आपण काय करायचा आपण याडीनं काय करायचं आपण बाप येणार सांज येत आपण बाप का जायचं झुबडीम जावं कथे दारू मिळायचं कथे जाऊन हे करून अनुरच आपण दारू पियेंची आपण बाप घर आहे नाही ఈ ఏంటి తెలుగు का తెలుగు మాట్లాడవా ఫైన్ काय दाढ़ी तेलुगु बातें करो आप भले तो दाढ़ी तेलुगु बातें करो जाग आता नाचो आपण बातें सांभळा तेलुगु करायचो घेतली काय मन का तुम्हार काय सरे అయితే आपण बाप आज ही आपण काय మన యాడి काय करे ही जडा అత్ర పిల్లలు డిగ్రీ आहे का సరే తెలుగులోనే మాట్లాడతారు నాయన. సో ఈరోజు మన సంస్కృతిని బట్టే నేను జబర్దస్త్లో చీరలెప్పి కొట్టా. బట్టే వాజ్ వాడుకావు మనదే అది. మన తండాలోనే ఎక్కువ జరుగుతాయి అవి లేపి కొట్టి ఈరోజు అది కొడితే జబర్దస్త్ రేటింగ్ పెరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. మీ ఆశీర్వాదం ఎప్పుడు ఇలాగే ఉండాలి. మీ మీద ప్రేమ మన వాళ్ళ మీద ప్రేమ ఎప్పుడు నాకు అలాగే ఉంటుంది. ఇంతమందిని ఫస్ట్ టైం నేను హైదరాబాద్ మన సంస్కృతి వాళ్ళని కలిసినందుకు మన ఎస్టీ వాళ్ళని కలిసినందుకు నిజంగా చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఏ కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నా నన్ను పిలవండి, తప్పకుండా మన వాళ్ళ కోసం ఎప్పుడు నేను వస్తూనే ఉంటాను. అదేవిధంగా మన శివలాల్ మహారాజరి నాయకులు మన అందరి యొక్క సంక్షేమం కోరే మంత్రివర్యులు ప్రియమైన చందులాల్ నాయక్ గారికి, సంస్కృతి మరియు పర్యాటక శాఖ అదేవిధంగా గిరిజన శాఖకు మార్కులు గారు, ఈ నిర్వహణ విధంగా మంగ్లీబాయి గారికి, అదేవిధంగా ప్రొఫెసర్ గారికి, తర్వాత కమిషనర్ గారికి, తర్వాత చంద్ర గారికి ప్రకారంగా మన ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని ఈ శివలాల్ మహారాజ్ యొక్క జయంతిని ఏ విధంగా చేయాలనేది ప్రోగ్రామ్ను మన గిరిజన శాఖలో ఏ విధంగా చేయాలని మన కార్యక్రమాన్ని అమలు చేసిన తర్వాత వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతేకాకుండా మన మధ్య కాలంలో ఎప్పుడు మన మధ్యలో ఉంటూ మన యొక్క సంస్కృతిని చాటుతున్న మంగ్లీబాయిని మన ఒక వేషధారణతో ఉన్న గుంటో మన మంత్రి గారి చేతుల మీద ఆమె మీద వేపియాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గట్టిగా చెప్పండి. కమాన్ ఒకసారి గట్టిగా చెప్పట్లు. గౌరబాయి బియోనే చాలు చాలు ఇక్కడ రాజు చాలు. ఇప్పుడు అలాగే ఇప్పుడు
ఎంతసేపటి నుండో ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చిన ఒకసారి సార్ గారి కరతాళ చప్పట్ల ద్వారా వారికి స్వాగతం పలుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ శ్రీ సేవలాల్ మహారాజ్ జయంతి దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలోనే శ్రీ శ్రీ సంత మన కులదైవం సేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల సందర్భంగా సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులు శంకర్ నాయక్ గారికి, ఈ కల్చరల్ నిత్యం ప్రోగ్రాంలన్నీ సమీక్షిస్తూ కులాలకు మతాలకు అతీతంగా నిర్వహించే నృత్య కార్యక్రమాలకు సారథ్యం వహిస్తున్నటువంటి డైరెక్టర్ సోదరులు హరికిషన్ గారికి, మరి గిరిజన శాఖ జాయింట్ డైరెక్టర్ బాబు ముఖ్య గారికి, జీవన్ గారికి, మరి ఉమానాయక్ గారికి, మరి సోదరిమణి మంగ్లీబాయి గారికి, మరి గిరిజన సోదరులు సోదరులందరికీ తెలంగాణ ఉద్యమ వందనాలు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వస్తే మనకేమొస్తుంది, తెలంగాణ రాష్ట్రం ఎందుకు రావాలని ఆ రోజు కొంతమంది మాట్లాడినా ఎగతాళి చేసినా, మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి కులాలు మతాలకు అందరినీ సమీకృతం చేసి ఏకతాటిపై నడిపించి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారి యొక్క సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, తెలంగాణ రాష్ట్రంలో జీవించే ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాన్ని ఉండాలి, బంగారు జీవితాన్ని గడపాలి అనే ఆలోచనతోనే మన ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి సంగతి మీకు తెలియంది కాదు. ఈ రోజున మనందరం సేవలాల్ మహారాజ్ జయంతిని గ్రామాల్లో మన సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి అక్కడక్కడ మనం పూజించేటువంటి సాంప్రదాయం ఉండే, కానీ గత ప్రభుత్వాలలో సేవలాల్ మహారాజ్ జయంతిని హైదరాబాద్లో బంజారా భవన్ కావాలని 500 గజాల జాగా ఇమ్మని అడిగినా ఇయ్యనటువంటి ప్రభుత్వాలను కూడా చూసినాం మనం. కేసీఆర్ గారు అడక్కముందే బంజారా భవన్కు బంజారా హిల్స్లో 1 ఎకరం స్థలాన్ని కూడా కేటాయించడం, దాని నిధులు మంజూరు చేయడం కూడా జరిగింది. అదే రకంగా అదే రోజు మన మత గురువు అయినటువంటి మన ఆరాధ్యమైనటువంటి సేవలాల్ మహారాజ్ జయంతిని ఘనంగా ప్రభుత్వ తరఫున తండాల్లో కానీ గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ జిల్లా కేంద్రంలో జరుపుకోవాలన్నటువంటి జిల్లాకు 10 లక్షల చొప్పున కూడా మంజూరు చేయడం జరిగింది. దాన్ని మనం జరుపుకుంటున్నాం, ఇప్పటికి కూడా జరుపుతూనే ఉన్నాం. మరి ఇలాంటి ప్రభుత్వంలో బంజారాలకు మరి 12% రిజర్వేషన్, బంజారా అంటే గిరిజనులందరికీ 12% రిజర్వేషన్ పెంచాలి అనేటువంటి ఉద్దేశంతో మరి 12% రిజర్వేషన్గా పెంచడం జరిగింది. ఇంకా 2 కులాలను జాతి మన ట్రైబల్లో కలిసి 12% రిజర్వేషన్ పరిస్తే మనకు ఎంతో మేలు జరుగుతున్న ఉద్దేశాన్ని కూడా గ్రహించినటువంటి ముఖ్యమంత్రి గారికి మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉంది. అదే రకంగా మన సంస్కృతి, మన భాష, మీరు ప్రపంచంలో ఎక్కడైనా పోండి, మన వాళ్ళు కనబడితే రామ్ రామ్ అంటారు, ఆతొచ్చి వియాగని పాడుతారు. ఒకటే భాష మాట్లాడే జాతి ఈ ప్రపంచంలో ఒక లంబాడ జాతి తప్ప వేరే జాతి లేదనేది నేను చెప్తున్నాను. ఈ జాతికి గొప్ప సాంప్రదాయం, గొప్ప ఆచారం, గొప్ప సంస్కృతి కలిగినటువంటి జాతి మన జాతి. మన జాతిలో చాలా పాడాలు ఉన్నాయి. ఆ పాడాలని ప్రకారంగానే మనం పెళ్లి చేసుకుంటాం. ఆ పాడ కలవకుంటే మనం పెళ్లి చేసుకోం. మరి ఇలాంటి సంస్కృతి ఏ జాతిలో కూడా లేదు. అలాంటి జాతి యొక్క వేష భాషలు మరి ఏ రకంగా ఉన్నాయో ఆ వేషాన్ని భాషని చూడగానే గట్టిగానే గుర్తుపట్టే విధంగా గౌరవించే విధంగా ఉన్నటువంటి జాతి మన జాతి. అలాంటి జాతికి కేసీఆర్ గారి ప్రభుత్వంలో మరి కళ్యాణ లక్ష్మి ప్రోగ్రాంను పెట్టడం జరిగింది. కళ్యాణ లక్ష్మి ప్రోగ్రాం అంటే మీ అందరికీ తెలుసో తెలియదు, కానీ
గిరిజనులు కానీ హరిజనులు కానీ మైనార్టీ కానీ 18 సంవత్సరాలు నిండినటువంటి ఆడపిల్లలకు పెళ్లి జరగాలంటే ఆర్థిక స్తోమత లేనటువంటి వాళ్లకు 2 లక్షల ఆదాయం కలిగినటువంటి వాళ్లకు 18 సంవత్సరాల వయసు నిండిన అమ్మాయికి పెళ్లి చేయాలంటే 51,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాము. చాలా తండాలో ప్రోగ్రాం పెట్టినాం. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా కళ్యాణ లక్ష్మి ప్రోగ్రాం బాగా పబ్లిసిటీ ఇచ్చినప్పటికీ మరి అనుకున్న రీతిలో మరి అప్లికేషన్లు రావడం లేదు. ఇంకా దాన్ని ఇంకో రకంగా ఆలోచన చేసి మరి తండాలకు సర్వే చేయించి మరి గూడెలకు సర్వే చేయించి మరి ఎవరైతే పేదరికం ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ కళ్యాణ లక్ష్మి వర్తింపజేయాలనే ఉద్దేశమే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం తెలుస్తున్నాము. ఒకవేళ పెళ్లి చేయని పరిస్థితిలో ఉండి పైసలు లేని పరిస్థితులు ఉంటే 10 రోజుల ముందు అడిగితే 10 రోజుల ముందు కూడా 51,000 రూపాయలను కూడా మీకు అందజేయడం జరుగుతున్న విషయాన్ని కూడా మీకు గ్రహిస్తున్నాను. ఇది ప్రతి ఒక్కరూ ప్రతి తండాల్లో ప్రతి గూడాల్లో ప్రతి ప్రచారం చేసి దీన్ని బాగా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నాను. అదే రకంగా వెనుకబడినటువంటి జాతి, భూమి లేని నిరుపేద జాతి, మరి ఈ జాతికి 3 ఎకరాల భూమి ఇవ్వాలి, దాంట్లో నీటి సౌకర్యం కల్పించాలి, దాని సేద్యానికి పెట్టుబడి ఇవ్వాలి 1 సంవత్సరం అనే ఆలోచనతో కూడా రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. పేదరికం చాలా మట్టుకు ఉన్నది మన జాతిలో. కొంతమందికి 10% 20% ఇవాళ ఆర్థికంగా బాగుండొచ్చు, ఉద్యోగాల్లో ఉండొచ్చు. కానీ మిగతా 80% కూడా ఉద్యోగాలు లేక చదువు లేక మారుమూల గ్రామాన్ని నివసిస్తున్నటువంటి మరి గిరిజన జాతి కొరకు ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ హాస్టల్ పెట్టడం జరిగింది. మీరు పిల్లలను బాగా చదివిస్తే వాడు చదువుకో నేర్చుకుంటే దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా పోయి బతకవచ్చు, సంపాదించవచ్చు. ఇవాళ అమెరికాకు పోయేటువంటిలో మరి ఎంతమంది మన గిరిజనులు అంటే 1% కూడా లేరనే విషయం నాకు తెలుసు. ఇది ఎందుకు మనకు వెనుకబడి ఉన్నాం, మనం దీన్ని ఛాలెంజ్గా తీసుకోవాలి. చదువుకున్నటువంటి వాళ్ళు మరి గ్రామాల్లో వెళ్ళినప్పుడు గిరిజనులకు మరి ఈ విషయాలను చెప్పి వాళ్ళ చైతన్యపరిచి పిల్లలను బాగా చదివించే రీతిగా ప్రభుత్వ సహాయకరం అందిస్తుంది. కాబట్టి బాగా చదువుకుంటే వాళ్ళ జీవితాలు మెరుగుపడతాయనే విషయాన్ని కూడా మనం చెప్పవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది. అందుకనే ఈ సేవలాల్ మహారాజ్ జయంతిని మనం ప్రభుత్వం ప్రకటన విధంగా దీన్ని ఒక వేదిక ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాలు తండాలో కూడా వ్యాపింపజేసి ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఉపయోగపడే విధంగా మనం చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని తెలుసుకుంటూ మరి నిర్వాహకులు నిర్వహించినటువంటి మరి సోదరులు హరికిషన్ గారికి, శంకర్ నాయక్ గారికి, మరి మంగ్లీబాయి గారిని నేను రోజు అప్పుడప్పుడు టీవీలో చూస్తున్నాను. కానీ ఇవాళ సాక్షాత్తు చూసినా మరి ఇంకో బాయి కూడా ఏం చేస్తుందో నాకు తెలియదు. మరి ఆ బాయి కూడా పీజీ సెకండ్ ఇయర్ సార్ చేసిన బాగా చక్కగా మరి ఎవరు కూడా బ్రాహ్మణులు కూడా మాట్లాడరు. మనం అనుకున్న ఎక్కువ భాష మాట్లాడి బ్రాహ్మణులే అంతగానో గొప్పగా మాట్లాడి, అంటే మన జాతిలో ఉన్నటువంటి నిజాయితీ ఒకటి ఉంది. అబద్ధాలు ఆడరు, ఆనిముత్యాలు ఆడినటువంటి పిల్లలు ఉంటారు. కాబట్టి వాళ్ళు ఇంకా ముందుకు వచ్చి చదువుకొని బాగా పైకి రావాలి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం ఉపయోగించుకోవాలి. మేము ఎదుటి వాళ్ళకన్నా తక్కువ లేవు అనేటువంటి భావన కలిగే విధంగా మనం ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవుకుంటాను. జై తెలంగాణ. కీర్తి ప్రతిష్టల్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కూడా మరి పెంచుతూ మన యొక్క గిరిజన జాతి మరి సన్మానం కేవలం ఒక వ్యక్తికి జరుగుతున్నటువంటి సన్మానం కాదు. ఈరోజు గిరిజన సంక్షేమ శాఖ, సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రివర్యులుగా దిగ్విజయంగా చేపడుతున్నటువంటి రెస్పెక్టెడ్ శ్రీ ఏ చందులాల్ గారికి మన జాతి తరపు నుంచి చేస్తున్నటువంటి ఒక గొప్ప సన్మానం, సగర్వ సన్మానం అని చెప్పడం ఎటువంటి ఆశ్చర్యం లేదు. మరి అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి. మరి రానున్న రోజుల్లో ఇంకా ఈ లక్ష్మీ కళ్యాణ పథకమే కాదు, ఇంకా ఎన్నో పల్లెలకి, కోనసీమలకి తీసుకువెళ్లే ప్రయత్నం ప్రభుత్వం చేపట్టవలసింది కోరుతున్నామండి. ఇప్పుడు మన మధ్యలో ఎప్పుడో నుండో ఎదురు చూస్తున్న గుస్సాడి నృత్యం ఇప్పుడు మన ముందు రాబోతుంది. కాబట్టి అందరి చప్పట్లతో గుస్సాడి
ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. Please play the song for Gusadi. Gusadi dance. కేశాల్లో కాంగ్రెస్ మన ఇంత గొప్పగా గుండి సత్కరించదు సూపర్ తమను కేపర్ కూడా స్లీవ్ రేపర్ అయితే కోపంచకో తమార్ కోపం మై ఎట్లి తీర్చనిచ్చు. థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్స్. ఇప్పుడు సవినయంగా కోరుతున్నాం. I heartily welcome them. గుస్సాడి డప్పుల సప్పుళ్లతో కాళ్ళ గజ్జల సవ్వడితో మనందరినీ అలరించడానికి మన ముందు రాబోతున్నటువంటి గుస్సాడి కళాకారులకి మరొకసారి స్వాగతం సుస్వాగతం.
హలో హలో చెక్ హలో 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 దయచేసి ఇంకో అనేక కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వేదికల లోపల అందరూ కూర్చోవాలి ప్లీజ్. అనేక కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి లోపల కూర్చోవాలి. దయచేసి అందరు లోపల కూర్చోండి ప్లీజ్. దయచేసి సహకరించాలి, అందరు లోపల కూర్చోవాలి. ఇంకో 5-10 నిమిషాలు అనేక కార్యక్రమాలు ఉన్నాయి. దయచేసి అందరూ లోపల కూర్చోవాలి. అన్నా అందరూ ఒక 5-5 నిమిషాల కన్నా ఎక్కువ ప్రదర్శించవద్దు. 5-5 నిమిషాలే, ప్రతి ఒక్కరికి 5-5 నిమిషాలు. చాలా కళాకారుల ప్రదర్శన ఉంది కాబట్టి దయచేసి తక్కువ టైం తీసుకొని 5-5 నిమిషాలు ప్రదర్శించవలసిందిగా విజ్ఞప్తి. ఇప్పటి వరకు గిచ్చారు చూశారు, మరి ఇప్పుడు చూడబోడానికి రెడీగా ఉండండి. గింజా
పాటకు కొమ్ముకోయ నృత్యం వాళ్ళు రెడీగా ఉండాలి. నెక్స్ట్ పాట కొమ్ముకోయ నృత్యం వాళ్ళు రెడీగా ఉండాలి. కొమ్ముకోయ కళాకారులు రెడీగా ఉండాలి నెక్స్ట్ పాటకు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ చప్పట్లతో చప్పట్లు కొట్టాలి. ఎంతో ప్రమాదంతో కూడుకున్న ఈ నృత్యాన్ని ఇంత చక్కగా ప్రదర్శిస్తున్న మన భద్రాచలం కొమ్ముకోయ మిత్రులకు ఒక్కసారి చప్పట్ల కరతాలతో చప్పట్లు కొట్టాలని కోరుతున్న ఆడియన్స్. భద్రాచలం అడవి ప్రాంతంలో ప్రసిద్ధి చెందినటువంటి కొమ్ముకోయ నాట్యంతో మన ముందుకి వచ్చారు మన విద్యార్థులు, ఖమ్మం జిల్లా విద్యార్థులు, ఖమ్మం జిల్లా కళాకారులు, నో విద్యార్థులు, కళాకారులు. భద్రాచలం ప్రాంతానికి చెందినటువంటి అడవి బిడ్డలు, కొండతల్లి ప్రాంతానికి చెందిన యొక్క కొమ్ముకోయ కళాకారులందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు అందరూ. ఖమ్మం జిల్లా భద్రాచలం అడవి ప్రాంతంలో ప్రసిద్ధిగాంచినటువంటి నృత్యం ఈ యొక్క కొమ్ముకోయ నృత్యం కేవలం ఖమ్మం జిల్లాకి మాత్రమే పరిమితం కాలేదు. రాజు ఎక్కడున్నా రావాలి. రాజు బంజారా సంస్కృతి సాంప్రదాయాలకు అర్థం పట్టే విధంగా చేస్తున్నటువంటి యొక్క బంజారా నృత్యం కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రతి తండాలో, ప్రతి పెళ్లిలో మనకు కనిపించేటువంటి ఆనవాయితీ నృత్యం మన బంజారా నృత్యం. బాయ్ ప్లీజ్ బాయ్ తమ సరగతో ప్లీజ్ దయచేసి లార్ బ్యాసేతో ఆడియన్స్ భాండ్రే ప్లీజ్ లార్ బ్యాసేతో ఆడియన్స్ భాండ్రే. దయచేసి ఇలా కూర్చున్న ఆడియన్స్ కి ఇబ్బంది కలిగించవద్దు. నెక్స్ట్ ఇంకా ఆటలే కాదు, పాటలు కూడా చక్కటి పాటలు ఉంటాయి కాబట్టి ఆ చక్కటి పాటలు పాల్గొనాలి. దయచేసి ఆ బాయిస్కో బాయ్యో పక్కన లారు ఉబర్దాం, ఆ బాయిస్కో బాయ్యో లారు ఉబర్దాం, ఆ బాయిస్కో బాయ్యో పక్కన లారు ఉబర్దాం.
भाइयों నిజంగా ఈ డాన్స్ చూడడానికి రెండు కాళ్ళు కదపలేకపోతుంది